Hello friends, welcome back to my channel. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నింటినీ చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నేను వీడియో పెట్టుకుని రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోస్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు బీచ్ రోడ్లో ఉన్నాను. ఇప్పుడు మన విశాఖపట్నంలో మధురవాడ దగ్గర ఉన్న ఐటీసీఎస్ కంపెనీలు ఉన్నాయి కదా, అక్కడికైతే వెళ్ళబోతున్నా అండి. అక్కడ ఏ కంపెనీలు ఉన్నాయో మీకు చెప్పబోతున్నాను అండ్ ఇంకా ఎలా అప్లై చేసేలా కూడా చెప్పబోతున్నా అండి. సో దానికోసం మీరు పూర్తిగా వీడియో అయితే చూడాల్సి ఉంటుంది. సో పూర్తిగా చూస్తే మీకు ఒక ఐడియా వస్తుందండి ఎలా అప్లై చేయాలండి, ఏ కంపెనీస్ ఉన్నాయని చెప్పేసి. సో చూడండి, నేను బీచ్ రోడ్ వెళ్తున్నా కదా, ఇక్కడ నుంచి మనకి ఐటీసీఎస్ 0.5 కిలోమీటర్స్ అండి. మన రిషికొండ నుంచి 1 కిలోమీటర్ ముందుకు వెళ్తే భీమిలి వైపు లెఫ్ట్ సైడ్లో మనకి ఐటీసీఎస్ రోడ్ ఉంటుందండి. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే ఐటీసీఎస్ రోడ్ అండి. మనం ఇలా ముందుకు వెళ్తే ఐటీసీఎస్కి వెళ్తాం. ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ ఉంటుందండి. ఇక్కడ నుంచి ఐటీసీఎస్ రీచ్ అయ్యేలోపు అక్కడ ఉండే కంపెనీస్ పేర్లన్నీ మీకే చెప్తా అండి. అక్కడ హిల్ నెంబర్ 2 అని 2 ఉన్నాయండి, హిల్ నెంబర్ 3 2 ఉన్నాయండి. సో వాటిలో ఉండే పేర్లని మీకు చెప్తాను. ఇప్పుడు చెప్పే పేర్లని హిల్ నెంబర్ 2లో అండి. ఫస్ట్ కంపెనీ సింబియోసిస్ టెక్నాలజీస్. సెకండ్ కంపెనీ కలర్ చిప్స్ న్యూ మీడియా లిమిటెడ్. థర్డ్ కంపెనీ సాఫ్ట్ సోల్ ఇండియా లిమిటెడ్. ఫోర్త్ కంపెనీ సిఎస్ లిమిటెడ్. ఫిఫ్త్ కంపెనీ గ్లో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. సిక్స్త్ కంపెనీ శంఖ్య టెక్నాలజీస్ లిమిటెడ్. సెవెంత్ కంపెనీ మహాతి సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్. ఎయిత్ కంపెనీ నవయుగ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. నైన్త్ కంపెనీ మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. 10th కంపెనీ న్యూనెట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. 11th కంపెనీ ఏసియన్ ఇన్ఫోటెక్. 12th కంపెనీ డావిస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. హిల్ నెంబర్ 2 ఐటీసీఎస్ అండ్ ఐటీ నాన్ సెజ్ అండి. సో ఇందులో కూడా కొన్ని కంపెనీస్ ఉన్నాయి, అవి కూడా మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మిస్ డల్లాస్ టెక్నాలజీస్ సెంటర్. సెకండ్ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ టెక్నాలజీస్. థర్డ్ వచ్చేసి మోనుమెంట్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్. ఫోర్త్ వచ్చేసి ఈఫేజ్ టెక్నాలజీస్. ఫిఫ్త్ వచ్చేసి మౌరిటిక్ సాఫ్ట్వేర్. సెవెంత్ వచ్చేసి పెనెంట్ టెక్నాలజీస్. సో ఇవి 7 కంపెనీస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అండి. ఇప్పుడు మీకు అక్కడ ఉన్న నాన్ ఐటీసీఎస్ కంపెనీస్ చెప్తానండి. అవి వచ్చేసి నైనా పవర్ ప్రైవేట్ లిమిటెడ్, సినోఫిక్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్, వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్. తర్వాత ఈ 2 రిసార్ట్స్ అండి, హిల్వ్యూ ఇంటర్నేషనల్, హిల్ రాక్ హోటల్స్ అండ్ రిసార్ట్స్, స్పెక్ట్రమ్ ఇన్నోవేటివ్, కనకదుర్గ హెల్త్ సర్వీసెస్. ఇవి అక్కడ ఉండే నాన్ ఐటీ కంపెనీస్ అండి. ఇక మనం హిల్ నెంబర్ 3లో ఉండే ఐటీ కంపెనీస్ అయితే చూద్దామండి. ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఐబిఎం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సెకండ్ కంపెనీ వచ్చేసి ఈ సెంటర్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్. థర్డ్ కంపెనీ వచ్చేసి ఐఐసి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఫోర్త్ కంపెనీ వచ్చేసి వోల్టెక్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఫిఫ్త్ కంపెనీ వచ్చేసి ఇన్నోమెంట్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్. సిక్స్త్ కంపెనీ వచ్చేసి ట్రయాగో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. సెవెంత్ కంపెనీ వచ్చేసి కైంట్ లిమిటెడ్. ఎయిత్ కంపెనీ వచ్చేసి ఇంక్యుబేషన్ సెంటర్స్. నైన్త్ కంపెనీ వచ్చేసి కాండ్యుయెంట్ బిజినెస్ సర్వీస్ ఇండియా లిమిటెడ్. 10th కంపెనీ వచ్చేసి జెనోసాఫ్ట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. 11th కంపెనీ వచ్చేసి ప్రిసిస్ట్ ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇవి హిల్ నెంబర్ 3లో ఉండే ఐటీ కంపెనీస్ అండి, మధురవాడ ఐటీసీఎస్లో. ఇప్పుడైతే మనం ఆ కంపెనీస్లో జాబ్స్కి ఎలా అప్లై చేయాలో చెప్తా అండి. చూడండి, మనమైతే ఫస్ట్ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలండి. నేనైతే సింబియోసిస్ టెక్నాలజీస్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆ కంపెనీని గూగుల్లో సెర్చ్ చేస్తాను. గూగుల్లో సెర్చ్ చేయగానే మనకైతే చూసారా సింబియోసిస్ ఇలా మ్యాప్లో చూపిస్తుంది. దాని కింద మనకి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందండి. దాని కింద మనకి కెరీర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్ని క్లిక్ చేసాం అనుకోండి, అప్పుడు మనకి అందులోనే జాబ్ ఆపర్చునిటీస్ కనబడతాయి అన్నమాట. ఆ జాబ్ ఆపర్చునిటీస్ ప్రతిదాన్ని మనం ఓపెన్ చేసి చూద్దాం. సో ఫస్ట్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను అండి. అది ఓపెన్ చేసిన తర్వాత మనకి వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్స్, ఇంకా మనకి రావాల్సిన లాంగ్వేజెస్ కానీ ఏమైనా స్కిల్స్ కానీ అక్కడ మెన్షన్ చేస్తారు. అవి కనుక మనకు ఉంటే ఆ జాబ్కి మనం అప్లై చేసుకోవచ్చు అండి. అది క్లిక్ చేయగానే మనకి అప్లై అనే ఆప్షన్ వస్తుంది. సో అలా అప్లై చేయొచ్చండి. నేనైతే ప్రతి కంపెనీని ఓపెన్ చేసి మీకు చూపించలేను కాబట్టి ఒక కంపెనీ చూపిస్తున్నాను. నేను చెప్పిన కంపెనీలో ఏ కంపెనీ ఓపెన్ చేసి మీరు కెరీర్స్లోకి వెళ్తే మీకు ఖచ్చితంగా జాబ్ అయితే దొరుకుతుందండి. సో మనమైతే ఇప్పుడు ఐటీ కంపెనీ మెయిన్ జంక్షన్ దగ్గరకు వస్తామండి.
ఆ జంక్షన్ ద్వారా మీకు చెప్పాం కదా 3 హిల్స్ ఉంటాయని చెప్పేసి స్ట్రైట్గా మనకు కనిపిస్తుంది చూస్తారా, అది హిల్ నెంబర్ 2 అండి. మళ్ళీ మన రైట్ సైడ్లో కూడా హిల్ నెంబర్ 2 ఉంటుంది. ఆ 2 హిల్ నెంబర్ 2s అండి. లెఫ్ట్కి వెళ్తే మన హిల్ నెంబర్ 3 ఉంటుందండి. సో అక్కడ బోర్డులో చూసారా హిల్ నెంబర్ 3 అని చెప్పేసి. అక్కడ ఉండే కంపెనీస్ కూడా మీకు నెక్స్ట్ ఫోటో పెడతాను. ఆ ఫోటోలు మీరు పాస్ చేసుకొని చూడొచ్చు ఏ కంపెనీస్ ఉన్నాయో. అండ్ మీకు స్టార్టింగ్లో కూడా చెప్పాను ఏ కంపెనీస్ ఉన్నాయని చెప్పేసి. సో తర్వాత ఇదిగోండి మీకు చెప్పాక ఫోటో, ఈ ఫోటో పాస్ చేసుకొని చూడండి, అక్కడ ఉండే కంపెనీస్ మీకు తెలుస్తుంది. తర్వాత హిల్ నెంబర్ 2లో ఉండే కంపెనీస్ కూడా మీకు చూపిస్తా అండి. సో ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి ఆ నేమ్లో ఉండే కంపెనీస్ అన్నీ మనకి కనబడతాయి అనమాట. ఆ డిస్ప్లే కనిపిస్తున్నాయి కదా కంపెనీస్ అన్నీ మనకి అక్కడ ఉంటాయి అన్నమాట. సో ఇది ఫోటో అండి. మీరు పాస్ చేసుకొని ప్రతి కంపెనీని సెర్చ్ చేసి మీకు నచ్చిన జాబ్ని అయితే చూస్ చేసుకోండి. ఆ తర్వాత ఇది హిల్ నెంబర్ 2 ఇంకొక హిల్ అండి. ఆ పక్కన మనకి వరుణ్ మోటార్స్ కూడా ఉందండి. అది కూడా చూడండి. ఇక్కడ ఉండే కంపెనీస్ కూడా మీకు అన్నీ చెప్పాను. అలా మనం లోపలికి వెళ్తే ఆ కంపెనీస్ ఉంటాయి. మీరు కనుక ఆన్లైన్లో అప్లై చేసుకుంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో నేనైతే ఇప్పుడు ఆ కొండపైకి వెళ్ళి మీకు కంపెనీస్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇవి ఫోటో అండి. సో పాస్ చేసుకొని ప్రతి కంపెనీని చూడండి. నేనైతే అక్కడ ఉండే ప్రతి కంపెనీ గురించి చెప్పానండి. సో మీరైతే అప్లై చేసుకొని జాబ్స్ అయితే తెచ్చుకోండి. మనం జాబ్స్ కోసం హైదరాబాద్ వెళ్ళక్కర్లేండి, మన వైజాగ్లోనే చాలా కంపెనీస్ ఉన్నాయి. సో నీట్గా వాటిలో అప్లై చేయండి, మీ టాలెంట్తో జాబ్ సంపాదించండి. నేనైతే హిల్ నెంబర్ 2 పైకి వెళ్తున్నాను అండి. బికాజ్ లోపల ఏ కంపెనీస్ ఉన్నాయో మీకు ఆల్రెడీ చెప్పాను. లోపలికి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాను నేనైతే. కానీ నాకు తెలిసి మమ్మల్ని రానిచ్చరు, ఎందుకంటే ఓన్లీ ఎంప్లాయీస్ని అలౌ చేస్తారనమాట. ఒకవేళ నేను లోపలికి వెళ్ళి ఫొటోస్ ఆర్ వీడియోస్ తీసినా కూడా సీసీటీవీ ఉంటుంది. సో తర్వాత ఎందుకు ఫొటోస్ తీసని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేనైతే లోపల ఎటువంటి ఫొటోస్ తీయలేదండి. ఎంట్రన్స్ దాకా తీశాను అండ్ రిటర్న్ వచ్చినప్పుడు తీశాను. అక్కడ ఉండే సాఫ్ట్వేర్ కంపెనీస్లోని పర్టికులర్ ఒక కంపెనీ బాగుంటుందని నేను చెప్పలేనండి. అన్ని కంపెనీస్ బాగుండొచ్చు, కానీ మీకు ఏది నచ్చుతుందో అందులోనే మీరు జాబ్ చూస్ చేసుకోండి. బికాజ్ నచ్చిన పని చేయడం మనకి ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. సో మనమైతే హిల్ దగ్గరికి వస్తామండి. నేనైతే ఇంకా ఇక్కడ నుంచి కెమెరా ఆపేస్తాను. బికాజ్ లోపలైతే వీడియోస్ అయితే తీయకూడదని చెప్పేసి బయట వాచ్మెన్ మాకు ఆల్రెడీ చెప్పారు. సో నేనైతే ఇంక రిటర్న్ వస్తున్నాను అండి. రిటర్న్ వచ్చినట్టు తీసిన వీడియో ఇది. మనకి ముందు కనిపిస్తున్నాయి కదా, అక్కడే మీకు హిల్ నెంబర్ 2 ఇంకొక బ్లాక్ చెప్పా కదా, అక్కడ ఉండే కంపెనీస్ ఉంటాయి. నైనా ఇన్ఫోటెక్ అని, నైనా ఇన్ఫోటెక్ కదా, నైనా పవర్ ప్రాజెక్ట్ అనమాట. మనకు ముందు కనిపిస్తుంది కదా, నైనా పవర్ ప్రాజెక్ట్ లిమిటెడ్ అండి. నైనా ఇన్ఫోటెక్ అనే పేరు నచ్చిందని చెప్పాను, అదైతే కంపెనీ అక్కడ లేదండి. ఆ ముందు మనకు కనిపిస్తుంది చూసారు పెద్ద బిల్డింగ్, అది ఏసీఎన్ అండి. ఇంకొక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదండి, అది వచ్చేసి కాండ్వెంట్. సో మనమైతే ఇంకా ముందుకు వెళ్దామండి. అలా హిల్ నెంబర్ 3 వైపు వెళ్ళి అక్కడ కూడా మ్యాక్సిమం వెళ్ళనివ్వరు. సో మీకైతే కొండ వరకు తీసుకెళ్ళేసి రిటర్న్ చేసి నేనైతే ఇక్కడ వ్లాగ్ని ఎండ్ చేయను, కొన్ని ప్లేసెస్ మీకు చూపించి ఎండ్ చేస్తానండి. ఇంకొక చిన్న సజెషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను అండి. అదేంటంటే ఇక్కడ ఓన్లీ సిఎస్సి, ఈసీఈ, ఐటీ వాళ్ళు మాత్రమే కాదండి, మిగిలిన వాళ్ళు కూడా జాబ్ చేయొచ్చు. మీకు కనుక సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉంటే ఈజీగా చేయొచ్చండి. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే అండి, ఓన్లీ సిఎస్సి, ఐటీ, ఈసీఈ సాఫ్ట్వేర్ సంబంధించిన గ్రూప్స్ చదివిన వాళ్ళకి జాబ్స్ వస్తాయి అనుకుంటారు. కాదండి, మిగిలిన వాళ్ళకి కూడా వస్తాయి. డిగ్రీ చేసి కూడా మనకి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో మీకు అర్థం అవ్వాలి. బికాజ్ డిగ్రీ చేసిన వాళ్ళకి జాబ్ వస్తున్నప్పుడు బీటెక్ సివిల్ కానీ మెకానికల్ కానీ వాళ్ళకి ఎంత కోర్ సబ్జెక్ట్ చదివిన వాళ్ళకి జాబ్ ఎందుకు రాదు? సో మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుందండి. కానీ మీకు మాత్రం మీ కోర్ సబ్జెక్ట్లో జాబ్ చేయాలంటే దానికి నేనేం చేయలేను. కానీ మీరు మాత్రం ఒకవేళ సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకుంటే రావచ్చండి. మెకానికల్ చదివిన వాళ్ళు, సివిల్ చదివిన వాళ్ళు, ట్రిపుల్ చదివిన వాళ్ళు కూడా ఈ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో జాబ్స్ అయితే ఉంటాయండి. కానీ మీకైతే కంప్యూటర్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలండి. లైక్ సి కానీ, జావా కానీ, ఒరాకిల్ కానీ. ఇంకా మీరు డెవలపర్స్ అవ్వాలంటే మాత్రం మీకు కోర్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలండి. కోర్ లాంగ్వేజెస్ అంటే చాలా ఉంటాయి, వాటిలో కొన్ని తెలిసినా చాలండి. మీరు ఒకసారి జాయిన్ అయ్యారంటే ఆటోమేటిక్గా అందులో క్లిక్ అవుతారు. సో ట్రై చేయండి, మీ నచ్చితే చేయండి, లేదంటే ఒక 1 year చేసి లైట్ తీసుకోండి. కానీ సాఫ్ట్వేర్లో మాత్రం ప్రెజర్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. కానీ ప్రెజర్ తగ్గ హ్యాపీనెస్ కూడా ఉంటుంది. వీక్లో 5 days వర్క్ ఉంటుంది, 2 days ఫుల్గా చిల్ అవ్వచ్చు. ఆ 2 days మనకి హాలిడేస్ వస్తాయన్నమాట. సో మీరు 4 weeksలో 20 days మాత్రం వర్క్ చేస్తారండి. ఇది ఐటీసెస్లో ఉన్న మెయిన్ జంక్షన్ అండి. సో ఇక్కడ నుంచి మనం హిల్ నెంబర్ 3కి వెళ్ళొచ్చు, 2కి వెళ్ళొచ్చు, హిల్ నెంబర్ 2 ఇంకొక ప్లేస్ కూడా వెళ్ళొచ్చు అండి. చూపించాను కదా మీకు ఎంట్రన్స్లో ఏవో ఉన్నాయని చెప్పేసి. మీకు కనుక వర్క్ ప్రెజర్ ఎక్కువైంది, కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకున్న ఈ రైట్ సైడ్లో మనకైతే ఏరియా 51 ఉందండి, అదొక రెస్టారెంట్. సో అక్కడికి వచ్చి మీరు కాఫీ కానీ టీ కానీ
టీ బ్రేక్ కానీ తీసుకోవచ్చండి. చూపిస్తాను చూడండి, ఏరియా 51 బాగుంటుంది రెస్టారెంట్. ఇదిగోండి ఏరియా 51 రెస్టారెంట్. సో మీరైతే ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ అయితే అవ్వచ్చండి. రిఫ్రెష్ అయ్యి అలా వర్క్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో నేనైతే ఇక ఈ వ్లాగ్ని ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎండ్ చేసే ముందు ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్స్కి సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ నా తరపున ఆల్ ది బెస్ట్ అండి. ఒకవేళ మీలో ఎవరైనా జాబ్ పొందితే నాకు జాబ్ వచ్చిందని చెప్పేసి చిన్న కామెంట్ పెట్టండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది. అండ్ ఏ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళకి ఒక ఐడియా కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడైతే ఈ వ్లాగ్ నేను చేయబోతున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ విల్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ నా వీడియోని లైక్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.